నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే హిట్ 3 వచ్చేసింది, థర్డ్ కేస్. మొత్తానికి 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయాడు న్యాచురల్ స్టార్ నాని. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ కూడా నాని కిందే చెప్పుకోవాలి. అయితే నానికి టేస్ట్ ఎలా ఉంది, సినిమా టేస్ట్ అనేది ఒకవైపు అయితే, రెండోది నాని కెరియర్లో ఇది సెకండ్ మూవీ 100 క్రోర్స్ క్లబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బట్ కాకపోతే చాలా లేట్గా 100 క్రోర్స్ క్లబ్లో జాయిన్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి హిట్ గురించి మీరేం చెప్తారు? అసలు హిట్ అని టైటిల్ పెట్టడం వల్లే హిట్ అనే పెట్టాల్సి వస్తుంది. హిట్ ఫ్లాప్ అయిందని చెప్పడానికి అవకాశం లేదు. మరి ఒక విధంగా టైటిల్ కూడా సెంటిమెంట్ అనుకోవాలని తెలియదు. అది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 అన్నీ హిట్లు అయిపోతున్నాయి. కనీసం ఏ ఒక్క హిట్ అయినా ఇది ఫట్ అని ఏదైనా టైటిల్ పెడతారేమో అనుకుంటే విమర్శకులకి అవకాశం లేకుండా హిట్ 3 ఇచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే 4 రోజుల్లోనే 101 కోట్లు అనేది ఒక రికార్డు. అది నాని సినిమాకి అది ఒక రికార్డుగా మిగిలిపోతుంది. అన్నీ మొదటి సినిమాగా చెప్పాల్సి వస్తుంది. 4 రోజుల్లో ఇంత రికార్డు కొట్టడం అనేది కలిసి వచ్చిందని చెప్పాలి. సినిమా కొంత డివైడ్ టాక్ వచ్చినా కానీ పెద్ద హిట్ అయి కూర్చుంది. అది హిట్ 3 కాబట్టి అంత పెద్ద హిట్ అయిందేమో తెలియదు. గతంలో కూడా చూసుకుంటే మనకి ఈ హిట్కి సంబంధించిన స్టేజ్ పైన విశ్వక్సేన్ కూడా ఫలక్నామా దాస్ తర్వాత 6 నెలల్లో నాకు ఈ సినిమా వచ్చింది, కానీ ఇది కూడా హిట్ దిశగా వెళ్ళిపోయింది. సో ఇది విశ్వక్సేన్ కెరియర్కి కూడా ఒక పెద్ద మలుపు తిప్పిందని చెప్పేసి అని మాట్లాడారు. వాస్తవం చెప్పాలంటే ఫలక్నామా దాస్ ఇలాంటి తెలంగాణ మాస్ అపీరెన్స్లో కనిపించేటువంటి విశ్వక్సేన్కి కూడా ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాకి సంబంధించి మాత్రం రావడం చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మంచి హిట్ కొట్టింది. దాని తర్వాత అడవిశేషు ఆయనకు కూడా ఒక మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో మనం చూస్తున్నాం ఇక్కడ న్యాచురల్ స్టార్ నాని చాలా మాస్ ఎలివేషన్గా ఇప్పటిదాకా ఎప్పుడు మనం చూడలే. పక్కింటి పిల్లలాగా ఉండేటువంటి ఒక న్యాచురల్ స్టార్ నాని ఇలాంటి లుక్లో. కానీ నెక్స్ట్ దీంట్లో ఇంకొక లీడ్ వచ్చేసి కార్తీ. మొత్తానికి హిట్ సిరీస్ అన్ని కూడా హిట్లే అనుకోవచ్చు. ఇంకా హిట్ అని పెట్టారు, కలిసి వచ్చింది వాళ్ళకి. ఈ పరంపర ఆగదు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ లక్ పర్సన్ ఎవరంటే నాని అనకూడదు, శైలేష్ కొలను ది లక్కియెస్ట్ పర్సన్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే శైలేష్ కొలన్కి మరి సైంధవ్ లాంటి బయట హిట్ సిరీస్ తప్పితే బయట హిట్ లేదు ఆయనకి. హిట్లోనే హిట్ కొడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఈ జానర్ నుంచి బయటికి వెళ్ళకూడదు. ఆయనకి ఒక విధంగా కలిసి వచ్చిన అంశంగా చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమాకు ఎంత కలెక్షన్ ఎంత వస్తే రేపు 200 కోట్లు కలెక్ట్ చేసినా కానీ ఆ క్రెడిట్ నాని కన్నా ఎక్కువ దక్కేది శైలేష్ కొలన్కి. అతని కెరీర్ పరంగా ఇబ్బంది వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. అయితే సాధారణంగా ఏదన్నా సినిమాకి సంబంధించి ఇప్పటిదాకా హిట్ సిరీస్లో విశ్వక్సేన్, అడవిశేషు, దాని తర్వాత న్యాచురల్ స్టార్ నాని, నెక్స్ట్ రాబోతుంది కార్తీ. కానీ మారన్న ఒకే ఒక పర్సన్ ఎవరు ఉన్నారంటే మటుకు ఇద్దరు అని చెప్పనుకోవచ్చు. ఒక పక్క నాని యాజ్ అ ప్రొడ్యూసర్గా, ఇంకో పక్కన శైలేష్ కొలను యాజ్ అ డైరెక్టర్గా. కానీ నానికి ఏదైతే సినిమా కెరియర్లో మంచి మంచి హిట్లు అయితే వస్తున్నాయి, కానీ శైలేష్ కొలనుకి మీరు అన్నట్టుగా బయట మాత్రం హిట్లు లేవు. సో ఇది శైలేష్ కొలను కెరియర్కి కానీ భవిష్యత్తుకి కానీ ఒక బంగారు బాట అనుకోవచ్చు అంటారా? 100%. అందుకనే తను ఏ డైరెక్టర్ అయినా సరే ఒక అలా వరుసపెట్టి హిట్లు ఏ జానర్లో వచ్చినాయో దాని మీద వెళ్ళిపోవడం బెటరు. అనిల్ రావిపూడి ఉన్నాడు, తన కామెడీ కలిసి వచ్చింది. ఆ తరహా సబ్జెక్టులతోనే ముందుకెళ్ళటం అనేది అతను చేస్తున్నాడు. దాని నుంచి డిబేట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఒక చోట మనకి హిట్లు దక్కుతున్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని డిబేట్ అవ్వకుండా అలా వెళ్ళిపోవడమే బెటరు. అది ఇక్కడ తనకి శైలేష్ కొలన్కి కలిసి వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. రేపు పొద్దున 4 రోజులకి 101 కోట్లు వచ్చింది. సెకండ్ వీక్ అయ్యేసరికి దాదాపు 200 కోట్లకి చేరిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక బిగ్గెస్ట్ హిట్ మాత్రం నాని కొట్టాడని చెప్పాలి నిర్మాతగా. మళ్ళీ అలాగే మాస్కి బాగా దగ్గరైపోయిన హీరోగా ఈ సినిమాతో చెప్పాల్సి వస్తుంది. రేపు హిట్ 4 వచ్చినా కానీ కార్తీక్ కూడా ది బెస్ట్ అనేలాగానే ఈ హిట్ ఖచ్చితంగా. కార్తీక్ అంటే మనకు తెలుసు ఎంత ఈజీ ఉండదో యాక్టింగ్లో. అంత ఈజీ ఉన్న ఆర్టిస్టు మరి వీరప్పన్, ఏసీపీ వీరప్పన్గా 4వ పాట కనిపించబోతున్నాడు. బహుశా అందులో కూడా నాని ఉంటే ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే అడవిశేష్ దీన్ని కనిపించాడు కాబట్టి, క్లైమాక్స్లో ఎంటర్ అయ్యాడు కాబట్టి, మరి మొదటి దాంట్లో ఉన్న అడవిశేష్ దీంట్లో కనిపించాడు కాబట్టి, మరి రేపు 4లో కూడా నాని కనిపించిన ఆశ్చర్యపడక్కర్లా. అర్జున్ సర్కారు ప్లస్ వీరప్పని కలిపి మరి చెరుగుడు ఆడేస్తారేమో చెప్పలేంగా. అయితే గతంలో ఏదైతే హిట్ 3 సంబంధించి హిట్ 4 కంటిన్యూషన్ ఏదైతే ఉందో నటసింహం బాలకృష్ణ గారు కనిపించబోతున్నారని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అదిగా గతంలో కూడా బాలకృష్ణ గారు ఉండి ఒక మంచి విలన్ పాత్ర చేయాలి, నెగిటివ్ షేడ్ చేయాలని చెప్పి ఆలోచన ఉందని చెప్పి అంటున్నారు. సో అదేవిధంగా చూసుకుంటే హిట్ 3లో నానికి సంబంధించి కూడా సేమ్ అదే నెగిటివ్ షేడ్ మనకు కొంత కనిపిస్తూ వస్తుంది. సో ఇలాంటి షేడ్లో బాలకృష్ణ గారు ఏదైతే హిట్ 4 కేసు కాకుండా 5th కేసు బాలకృష్ణ గారికి కాబోతుందని
కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ నిజంగా బాలకృష్ణ గారు నెగిటివ్ షేడ్లో కనిపిస్తే, అది పోలీస్ డ్రెస్లో కనిపిస్తే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అసలు పోలీస్ డ్రెస్సే బాలకృష్ణ గారికి సెంటిమెంట్. ఆయన పోలీస్ డ్రెస్ రౌడీ ఇన్స్పెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, లక్ష్మీ నరసింహ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఆయన ఫ్యాక్షనిస్ట్గా అది వేరు, మరి రౌడీ ఇన్స్పెక్టర్ గాను లేకపోతే లక్ష్మీ నరసింహగా ఎంత ఏంటో తెలుసు. అలాంటిది ఒక యారగెంట్ పోలీస్ ఆఫీసర్గా వచ్చాడు అనుకోండి, ఇక అన్నీ ఒక్కో హిట్ ఒకదాని మించి కలెక్షన్ లాగానే వెళ్తుంది. దానికి కూడా అది ప్లానింగ్ ఉండి ఉంటుంది, బాలేబాబుకి టైం ఉండదు. కానీ హిట్ 4లో హిట్ 5లోనూ హిట్ 6లోనూ అది వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. ఈ కాంబినేషన్ ఈ పరంపర కొనసాగుతుంది కాబట్టి ఆ హిట్ సిరీస్లో ఉండొచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. హిట్ లాంటివి క్రైమ్ స్టోరీస్ కాబట్టి కలిసి వచ్చిన టైటిల్ దాన్ని వదులుకోలేరు. అది తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇలా హిట్ సిరీస్తో పాటు మళ్ళీ బయట కూడా హిట్లు కొడుతున్నటువంటి ఒక నాని గారి ప్లానింగ్ ఎలా ఉంది, తన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ప్లానింగే. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వటం అంటే అది ప్లానింగ్. ఎందుకంటే దానికి ఇప్పుడు కలిసి వచ్చిన అంశం ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఉంటాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసి ఉండటం వల్ల స్క్రిప్ట్ ఎంపికలో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఆయన నమ్మకంతో చేశాడు కాబట్టి నిర్మాతకు రిస్క్ చేశాడు ఆయన. ఆ నమ్మకం లేకపోతే ఆయన ఆ ఫీల్డ్లో పనిచేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసి ఇప్పుడు నాని కావచ్చు, అంతకుముందు రవితేజ కావచ్చు, వీళ్ళకి అక్కడ కమాండ్ ఉంది. అందువల్ల కానీ రవితేజ నిర్మాతకు రిస్క్ చేయకపోవచ్చు, కానీ నాని చేసి సక్సెస్ అయ్యాడు. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి నాని కెరీర్ కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఓ బంగారు బాట వేసుకున్నాడు. ఆ బాటలో చాలా హ్యాపీగా వెళ్ళిపోవాలంటే కోరుకుందాం. నమస్తే. నమస్తే.